టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. బీజేపీ బిగ్ స్కెచ్. పాతకాలంలో చెప్పుకునేవాళ్ళు పిల్లి పిల్లి కొట్టుకుంటా ఉంటే మధ్యన నక్కొచ్చి ఎత్తుకోపోయిందని. అదేవిధంగా ఇప్పట్లో జగను చంద్రబాబు నాయుడు మధ్యన వార్ అనేది బీజేపీకి భారీ స్థాయిలో కలిసి వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీకి మించిన తాంత్రిక మాంత్రిక శక్తులు ఎవరికీ లేవనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇదే క్రమంలోనే పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యన వచ్చి నక్కెత్తుకొని వెళ్ళిపోయింది అన్నట్టు వైఎస్ జగన్ పైన లిక్కర్ కేసు బనాయించి పొరపాటున లోపల కానీ వేయగలిగితే సెకండ్ స్కెచ్ లిక్కర్ స్కామ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కూడా క్యాన్సిల్ చేసి ఇటు జనసేనలు బీజేపీలో విలీనం చేసుకుని ఇటు పవన్ కళ్యాణ్నో లేదో ఇటీవల వచ్చిన సోము వీర్రాజు ఎమ్మెల్సీగా వచ్చిన వ్యక్తినో ముఖ్యమంత్రిని చేసే ఆలోచనతో బీజేపీ పెద్ద తలకాయలు ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ జాగ్రత్తగా అనుసరించకపోని పక్షంలో ఇద్దరికీ జైలు ఖరారు పక్కా. ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ చేపిస్తారు. జగన్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే కేసులపైన ఆయన బెయిల్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇద్దరిని లోపల పెట్టేసి రాజకీయ అనిశ్చితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పరిచి బీజేపీ జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగరవేయడానికి, బీజేపీని కైవసం రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ పార్టీ పొంచి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకపోతే ఈ అరెస్ట్ల పరంపర జరగకపోతే కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. లేని పక్షంలో జనసేన బీజేపీలో విలీనం కావచ్చు. ఇటీవలే జనసేనలో కూడా కొన్ని పొరపచ్చాలు జనసేనకు టీడీపీకి ఏర్పడుతున్న విషయం తెలుసు. నిన్న బహిర్గతంగానే కొట్టుకున్నారు జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా. పార్టీలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా చాలా వరకు టీడీపీలో తగ్గించాలనే ఉద్దేశంతోనే టీడీపీ పెద్ద తలకాయలు కూడా చాలా వరకు భావిస్తూ ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇదే క్రమంలోనే జనసేన బీజేపీలో విలీనం అయింది అని అంటే రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ సిద్ధమైందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటు జరుగుతున్న క్రమంలోనే ఇటు అమిత్ షాతో భేటీ కావడం కానీ, నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ డిన్నర్ కూర్చోవడం కానీ, ఇవన్నీ కూడా రాజకీయాల్లో పెద్ద చర్చలుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ టైంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందనేది ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయలేక భారీ స్థాయిలో ఫెయిల్యూర్ అయిందని చెప్పి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే 6 పథకాలు ఇస్తే 6లో 1, 2 ఆ ఫింక్షన్ ఒకటి ఇంకొకటి 2 కంటిన్యూ అవుతున్నాయి. మిగతా మొత్తం పథకాలు ఏం లేవు, సంక్షేమ పథకాలు లేవు. అభివృద్ధి అంటూ ఇప్పటికే 1,65,000 కోట్లు అప్పు చేసేసారంటూ జగన్ విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం. ఈ క్రమంలోనే ఇటు బీజేపీ పెద్ద తలకాయలు మొత్తం పవన్ కళ్యాణ్తో మంతనాలు జరుపుతూ ఉన్నారు. అది ఏ విధంగా జరగబోతుందని రాష్ట్రంలో ఇంకా కొద్ది కాలంలోనే మనం వేచి చూద్దాం.